నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఏపీలో ఏది పట్టుకున్నా సుదీర్ఘ కాలం పాటు సాగే ప్రయత్నాలలాగే కనిపిస్తూ ఉంటుంది. అటు వైఎస్ వివేక హత్య అయినా కావచ్చు, ఈ అమరావతి భూములైనా కావచ్చు, మళ్ళీ కోర్టు వరకు వెళ్ళింది, మళ్ళీ దానికి సంబంధించి విచారణలు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఏం కాదంటూ బయటకు వస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సందర్భంలో చట్టాలను కూడా నమ్మలేని పరిస్థితులకు సామాన్యులు వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏముందిలేండి ఇలా వెళ్ళిపోతున్నాయి. ఎలా చెప్తారు? ముఖ్యంగా రైతుల వేదన, మనము ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మీరేం చెప్తారు? 29,000 రైతులు రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మొత్తం 4 జోన్లుగా రాజధాని అమరావతి ప్రాంతాన్ని విభజించారు. R1, R2, R3, R4 అంటూ. ఈ 4 జోన్లతో ఏదైతే అమరావతిలో డెవలప్మెంట్కి సంబంధించి దాన్ని ఎలక్ట్రానిక్ సిటీగా పేరు పెట్టి దాన్ని డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వాళ్ళతో రకరకాల కన్సార్టియమ్స్ అప్పట్లో మాట్లాడి ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ మారటం, అది కుంటుపడిపోవటం, అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరు ఎత్తుకోవడంతో రాజధాని యొక్క డెవలప్మెంట్ పూర్తిగా కుంటుపడిపోయింది. సరే, అదైపోయింది. అది పక్కన పెడితే దాదాపుగా ఇన్ని వేల మంది రైతులు అక్కడ దాదాపుగా 1300 రోజులుగా నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, పాదయాత్రలు చేశారు. ఎక్కడా కూడా ప్రభుత్వం కనికరించలేదు. సరే, ఎలక్షన్స్ ఇంకొక సంవత్సరం కాలం ఉన్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, పౌరులు కావచ్చు, సిటిజన్స్, ఓటర్లు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి వాళ్ళకి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ మెడలు ఉంచి రాజధాని ప్రాంతాన్ని వేరే విశాఖపట్నానికి తరలిపోతుందన్న భయంతో ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఓటు వేసే పరిస్థితి కనిపించలేదు. కానీ అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు రావాలి అంటే ఏం చేయాలనే ఒక ఆలోచనే ఈ R5 జోన్ను కొత్తగా క్రియేట్ చేసి అక్కడ రాజధాని ఇతర వాసులు ఎవరైతే ఉంటారో విజయవాడ, గుంటూరులో నివసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి దాదాపుగా 1300 ఎకరాలని ఒకటి R5 జోన్గా క్రియేట్ చేసి ఒక సెంట్ భూమి అంటే 48.5 గజాల భూమిని వాళ్ళకి కేటాయిస్తూ రాత్రికి రాత్రే జీవో నెంబర్ 1 కూడా అంతే, రాత్రికి రాత్రే జీవో ఇస్తారు, పొద్దునకల్లా అమలు అంటారు. సేమ్ ఇదే కూడా రాత్రికి రాత్రే రైతులకి కట్టబెట్టే ప్రయత్నమే ఈ R5 జోన్కి సంబంధించిన జీవో. దాదాపు అనూహ్యంగా 29,000 మందిని రాత్రే గుర్తించేయటము, వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చేయటం అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది. రేపొద్దున 29,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఒక ఇంట్లో ముగ్గురు వేసుకున్నా కానీ 30 × 3 దాదాపు 90,000 మంది అంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సానుభూతి పరుల రూపంలో కావచ్చు, లబ్ధి పొందామన్న కృతజ్ఞత భావంతో కావచ్చు, వీళ్ళందరూ రేపు ఓట్లు వేసే అవకాశం ఉందని చెప్పేసి భావించి వాళ్ళకి ముట్టడి చెప్పే ప్రయత్నం మొన్న జరిగింది R5 జోన్ కింద. దాని మీద రాజధాని రైతులు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఏం చెప్పారంటే రాజధాని ఆ ఒక్క ప్రాంతం వాసులే కాదు, ఆ రాష్ట్రం మొత్తానికి రాజధానికి ఆ వాసులకి హక్కు ఉంటుంది, కాబట్టి ఇది వాళ్ళకి ఏదైతే రైతులకి ఇచ్చేదానికో మేము తప్పుపట్టమన్నారు. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడేం జరిగిందంటే రాజధాని రైతుల తరఫు నుంచి ముకుల్ రోహత్కి ఎవరైతే సీనియర్ అడ్వకేట్ ఉంటారో ఆయన వాదిస్తూ ఈ ప్రక్రియ ఆపండి అంటూ వాళ్ళు కోరంగానే అక్కడ ఉన్నటువంటి ధర్మాసనంలో ఉన్నటువంటి 2 న్యాయమూర్తుల్లో ఒకళ్ళు కలగజేసుకొని ఇది ఆల్రెడీ అంటే రాజధాని అమరావతికి సంబంధించినటువంటి కేసు ఇంకా నడుస్తూ ఉన్నది కదా, ఈ కేసు కూడా దానికే లిస్టింగ్ చేసుకుని ఆ ధర్మాసనం అంటే మనకు ఒక్కొక్క కేసు ఒక్కొక్క ధర్మాసనం చూస్తూ ఉంటుంది. మేం కాదు, దీనికి వాళ్ళైతే కరెక్ట్గా ఉంటారని చెప్పి వాళ్ళకి ఇంకొక ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ వీళ్ళు రాసినప్పుడు నేపథ్యంలో రిజిస్ట్రీకి కూడా వాళ్ళు అదే చెప్పారు. ఇది కాకపోతే అది ఎప్పుడు ఉందంటే జూలై 17కు ఉంది. సో జూలై 17కు ఉంది అంటే చాలా టైం ఎక్కువ, చాలా దూరం ఉంది దానికి. ఈ లోపల ఈ ప్రక్రియ ఏదైతే పంపకం ప్రక్రియ ఏదైతే ఉందో ఆ లోపల జరిగిపోతుంది. దాంతోపాటుగా ఉన్నటువంటి 2 ధర్మాసనంలో ఉన్నటువంటి ఇంకొక న్యాయమూర్తి ఏమన్నారంటే ఇది EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం ఇస్తుంది కాబట్టి ఒకసారి పంపిణీ జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవడం జరగదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రైతుల తరఫు నుంచి వాదించినటువంటి ముకుల్ రోహత్కి మరి ఇట్లయితే కష్టం కదా, ఇంకొంచెం ముందరగా అంటే జూలై 17 తారీఖున ఉన్నటువంటి అమరావతి కేసుకు సంబంధించి ఇంకా ముందరకు జరిపితే దాంతోపాటుగా దీన్ని కూడా లిస్టింగ్ చేస్తే అప్పుడు 2 కేసులు కలిపి వాదిస్తే అప్పుడు తీర్పు తొందరగా రావడానికి అవకాశం ఉందని ఈ రైతుల తరఫు నుంచి వాదించే ముకుల్ రోహత్కి న్యాయమూర్తులు అడగడం జరిగింది. వాళ్ళు కూడా సరే ఒప్పుకొని అదే రిజిస్ట్రీకి వాళ్ళు సిఫార్సు చేశారు. ఒక వితిన్ 1 వీక్ లోపల అమరావతికి సంబంధించినటువంటి కేసులు దీనికి ఈ రెండింటిని ఒకే రోజు లిస్టింగ్ చేసి
ఆ రోజు ఆ హీరింగ్ రోజు ఫస్ట్ టేబుల్ ఐటమ్ అంటాం దాన్ని, ఫస్ట్ టేబుల్ ఐటమ్ గా ఈ రెండు ఏదైతే ప్రయారిటీ ఉంటుందో ఫస్ట్ టేబుల్ ఐటమ్ కింద అమరావతి భూములకు సంబంధించినటువంటి కేసు దీన్ని దాంతో పాటు అటాచ్ చేస్తూ ఈ రెండు కేసులు వాదించాలని సిఫార్సు చేశారు. వీళ్ళతో పాటుగా సరే రైతుల తరఫు నుంచి ఒకళ్ళు వాదిస్తూ ఉంటే మరి ప్రభుత్వం తరఫు నుంచి ఇంకోళ్ళు వాదించాలి కదా. ప్రభుత్వం తరఫు నుంచి రంజిత్ కుమార్ అని చెప్పేసి ఇంకొక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఆయన ఏం చెప్తున్నారంటే లేదు ఇది చట్ట ప్రకారమే దీన్ని నడుస్తూ ఉంది, ఇది ఏదైతే ఉందో దీనికి చట్టబద్ధత ఉన్నది, రాజధాని అందరికీ ఇక్కడ భూములు అందరికీ నివసించే హక్కు ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళు అది చెప్తారు కాబట్టి ఆయన అది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇల్లు ఇంకొకళ్ళ చేతిలో తీసుకొని ఇగో నీ ఇంట్లో సగం ఇల్లు నాది సగం ఇల్లు నీది అంటే మనం ఒప్పుకుంటామా? సేమ్ రాజధాని రైతులు కూడా అదే అంటున్నారు, మేము రాజధాని కోసం ఇచ్చాము, రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చాము. అప్పట్లో రైతులందరికీ సంబంధించి ఒక చుక్క రక్తపు బొట్టు కింద పడకుండా స్వచ్ఛందంగా ఇచ్చారంటే అప్పుడు రైతులను ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు అదే రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, నీకు రైతుల మీద నిజంగా అంత ప్రేమ మమకారాలే ఉంటే నువ్వు ఎట్లాగో విశాఖపట్నం వెళ్తానంటున్నావు కదా సెప్టెంబర్లో, నువ్వు ఉండే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇచ్చుకోవచ్చు కదా, ఎందుకు రాజధాని ప్రాంతంలోనే మేము రాజధాని కోసం ఇచ్చిన దాంట్లోనే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు రైతులే వాళ్ళు రైతులే, రేపొద్దున అందరూ కలిసి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరస్పర వైరం అనేది వాళ్ళిద్దరి మధ్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన స్థలము వాడికి గవర్నమెంట్ తరఫు నుంచి అన్యక్రాంతంగానో లేకపోతే అఫీషియల్గానో వాళ్ళకి పట్టా ఇచ్చేశారు, రేపొద్దున వాడేమంటాడు ఇది నాది అంటాడు, రేపొద్దున వీళ్ళు ఏమంటారు ఇది నాది నువ్వు ఎట్లా ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు. చట్టపరంగా ఇద్దరు అర్హులైనప్పటికీ కూడాను ఇద్దరు మనుషుల మధ్య వైషమ్యాలు వైరానికి దారితీస్తున్నాయి ఇట్లాంటివన్నీ. సో ఈ వైరానికి తావివ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు దీనిపైన ప్రధానంగా కేసు వేశారు. వాళ్ళు ఎవరు అంటే కట్ట రాజేంద్ర ప్రసాద్ అట్లాగే ఉట్ల శివయ్య అని ఇద్దరు కేసు వేయడం జరిగింది. సో వీళ్ళ తరఫు నుంచి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే ఒక పక్కన మాత్రం ఆ ప్రక్రియ ఆగట్లేదు. ప్రక్రియ ఆగకపోగా మొదట్లో 900 ఎకరాలు మాత్రమే ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఆ తర్వాత ఇంకొంతమంది లబ్ధిదారులను కూడా మేము గుర్తించామని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక లిస్ట్ ఇవ్వడంతో దీనిని మళ్ళీ ఇంకొక 250 ఎకరాలు మళ్ళీ జోడించి దాదాపుగా 1100 చిల్లర ఎకరాలని దీంట్లో జోడించి ఇంకా దీని యొక్క లబ్ధిదారుల సంఖ్య పెంచేసేసి వీళ్ళ వైరానికి ఇంకొంచెం ఎక్కువ అగ్ని కాజ్యం పోసినట్టుగా ఉన్నది. సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ హైకోర్టులోనూ రాజధాని రైతులకి చుక్కెదురైంది, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి అదే చుక్కెదురైంది. ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగిపోతుంది కానీ వాళ్ళు ఏమంటున్నారు ఇది మాకు సంబంధించిన అంశం కాదని చెప్పేసి ఎవరికి వాళ్ళు తప్పించుకునే ధోరణిలో ఉన్నారు. కానీ సుప్రీంకోర్టులో తప్పించుకునే ధోరణిలో కాకుండా ఈ ధర్మాసనం ఇంకొక ధర్మాసనం ఎట్లా అక్కడ కేసు ఉంది కాబట్టి దానికి అటాచ్ చేస్తూ వాళ్ళు చెప్పారు. కాకపోతే 1 వీక్లో రాజధాని అమరావతి కేసు ఈ R5 జోన్కు సంబంధించిన కేసు రెండు ఒక టేబుల్ మీదకి వచ్చి ఒకే రోజు ఎంతవరకు వస్తాయనేది చూడాలి. ఎందుకంటే సిఫార్సు చేశారు కానీ ఆ ధర్మాసనం యాక్సెప్ట్ చేయాలి. మేము తీర్పు చెప్తాము లేకపోతే వాదనలు మేము వింటామని చెప్పి ఆ ధర్మాసనం చెప్పాలి. అట్లా చెప్తే కనుక ఒక వారం రోజుల లోపల ఇది కూడా టేబుల్ ఐటమ్గా వచ్చి కనీసం అప్పటికన్నా ధర్మాసనం రైతుల పక్షాన్ని నిలబడితే వీళ్ళకి న్యాయం జరుగుతుంది, లేకపోతే రాజధాని రైతులకు మరొకసారి అన్యాయం జరిగినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.